దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ వాడండి. అందరూ బాగున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అనుదినము దేవునితో మన యొక్క ప్రయాణం ఎలా ఉంది అనేది మనం కామెంట్ చేయమని చాలా సార్లు అడిగాను. ఎవరు కామెంట్స్ చేయట్లేదు. దేవునితో నడిచేటప్పుడు ఆ ఆనందము అవధులు ఉండవు. నాకు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. లోకాన్ని నమ్ముకున్నప్పుడు ఆ ధైర్యం ఉండదు. లోకస్తులకు ఆ ధైర్యం ఉండదు, పొదుగు ఉండదు. లోకస్తులకు ఒకవేళ ధైర్యం ఉందంటే వాళ్ళకు ఉండే డబ్బును బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ఆ గొప్ప బంగారాన్ని బట్టి, ఉండేటువంటి ఆస్తులు బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. కానివ్వండి, దేవుని మీద ధైర్యం ఉండదు. వాళ్ళు అంటారు అన్ని ఉండి అప్పుడు దేవుడు ఉంటేనే మాకు ధైర్యం అంటారు. అవి ఏది లేకపోయినా సరే ఉండలు జాలరు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఇవి చెప్పిన వాటిలో ఏది లేకపోయినా ఆయన ఉంటే చాలు అనేటువంటి విశ్వాసంలో ఎదుగుతారు. అప్పుడే అనుదినము ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని మన జీవితంలో ఖచ్చితంగా మనం చూస్తాము. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ యొక్క ఆనందానికి అవధులే ఉండవు. ఆ ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు, అనుక్షణము దేవుడు మనతో ఉండి మహా గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మనము ఈ యొక్క అపొస్తల కార్యము 9వ అధ్యాయములో మన పేతురు, మొట్టమొదటి శిష్యుడైన పేతురు అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకంతా తిరిగి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఆ యొక్క దేవుని నామాన్ని నమ్ముతున్నారు. ఆయన ద్వారా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, పక్షవాతం కలిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, గుడ్డి వారు బాగుపడుతున్నారు, చాలా రోగాలతో అంటే దీర్ఘకాలమైనటువంటి రోగాలతో బాధింపబడుతున్న వారు ఆయన నీడ పడగా, ఆ పరిశుద్ధుల నీడ పడగా ఆ నీడను బట్టి కూడా వాళ్ళు బాగు చెందుతున్నారు. కారణం ఏంటంటే వాడు ఉంచిన విశ్వాసము, వీళ్ళ ద్వారా దేవుడు చేసేటువంటి మహత్కార్యాలు. ఇలా జరిగేటువంటి సమయంలో లుద్ద అనేటువంటి ఊరిలో ఈ యొక్క పేతురు వార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ సమీపంలో యొప్పే అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ యొప్పే అనేటువంటి పట్టణంలో దోర్కా అనేటువంటి ఒక శిష్యురాలు ఉంటుంది. ఆమెకు భాషాంతరంలో ఇంకొక పేరు ఏంటంటే దోర్కా అనగా తబిత అనేటువంటి మాట. ఆమె మంచి పనులు చేసేటువంటి ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎక్కువగా ఆమె ఏం చేసేదంటే అందరికి దాన ధర్మాలు చేసేది, మంచి ఉపకారాలు చేస్తూ చాలా మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటుంది. ఒక సమయంలో ఆమెకు అనారోగ్యము కొంచెం ఆమె సిక్ అయిపోతుంది, అంటే కాయలా పడుతుంది. కాయలా పడి అలాగే చనిపోతుంది. చనిపోయిన తర్వాత తనతో ఉండేటువంటి శిష్యులు, అంటే ఆమెతో ఉండేటువంటి సహవాసంలో ఉండేటువంటి వాళ్ళు, తన యొక్క సహోదరి సహోదరులు అందరూ ఏం చేస్తారంటే, అయ్యో ఈమె చాలా మంచి వ్యక్తి, ఈమె మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఈమె చనిపోతే ఎలా అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆమెను బాగా శుభ్రపరిచి స్నానం చేయించి ఆ మేడ గదిలో ఆమెని పండబెడతారు. పండబెట్టి ఏం చేస్తారంటే వెంటనే పేతురుకు ఒక కబురు పంపిస్తారు. అయ్యా, మా యొక్క ప్రాణానికి ప్రాణమైనటువంటి దోర్కా ఈ దినము చనిపోయింది, నువ్వు తప్పకుండా వచ్చి దేవుని నామములో ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె బ్రతుకుతుంది అనేటువంటి ఒక ఆశతో ఆయన దగ్గరికి ఇద్దరు మనుషులు పంపిస్తారు. వాళ్ళు వెంటనే ఆ యొక్క తడువు చేయకుండానే పేతురు వాళ్ళ దగ్గరికి వస్తాడు. రాగానే అక్కడ స్త్రీలు అందరూ ఏడుస్తారు. అయ్యా, ఆమె చాలా మంచిది, ఈమె చాలా మంచి పరిచర్య చేసేది, చాలా ధర్మకార్యాలు చేసేటువంటి మంచి స్త్రీ, ఇదిగో మా కొరకు ఆమె ఇలాంటి అంగీలన్నీ కుట్టిచ్చేటువంటి, అంటే ఆమె బట్టలు కుట్టి, చేత్తో బట్టలు కుట్టి ఆ యొక్క బలహీనులందరికీ ఆమె ఇచ్చేటువంటి అలవాటు కలిగినటువంటి ఒక దాన ధర్మం చేసే మంచి మనసు కలిగినటువంటి స్త్రీ అని ఆమె గురించి కొనియాడతారు. అది చూసి ఆయన సరేనని ఆమె ఉండేటువంటి గదిలోనికి వెళ్ళి వాళ్ళందరూ బయట ఉండమని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన మొక్కళ్ళుని దేవుని నామంలో ఆయన ప్రార్థన చేయగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమంటూ ఆమె నిద్రపోతున్నటువంటి కవితాన్ని చూసి ఆమె శవంగా ఉండేటువంటి ఆమెను అమ్మ లేచి కూర్చోమని చెయ్యి ఇవ్వగానే ఆమె లేచి కూర్చుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో చనిపోయిన వారిని ఆయన లేపెత్తారో అదే విధంగా ఆయన శిష్యుడైనటువంటి, అంటే ఆయన ఆత్మ పొందినటువంటి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పేతురు కూడా ఈ యొక్క స్త్రీ చనిపోయినప్పుడు తనతో ఉండేటువంటి సహోదరి సహోదరులందరూ ఆమె పక్షాన మంచి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆమె ఉండాలా, ఆమె బ్రతకాలనేటువంటి కోరిక కలిగి ఆయనని వేడుకున్నప్పుడు, ఆయన దేవుని నామంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె ఇక్కడ బ్రతికింది.
అప్పుడు ఆమె బ్రతికినప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ ఎంతో విభ్రాంతి చెంది అనేకులు మరలా దేవుని మార్గంలోనికి ఆ యొక్క దేవుని వెంబడించుటకు దేవునిలో చేరినట్లు లేఖనం చెప్తుంది. అంటే మనం చూస్తున్నాము, అంటే మనము చేసేటువంటి పని అది స్వచ్ఛంగా ఉండాలా, అది దేవునికి ఇష్టంగా ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. ఆయన క్రియలు మన ద్వారా ఆయన లోకానికి చూపిస్తాడు. కాబట్టి శక్తి కలిగినటువంటి జీవితం, పరిశుద్ధాత్మలో ఉండేటువంటి శక్తి ఏంటంటే సంపూర్ణమైనటువంటి కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూడండి, పేతురు ఈ యొక్క ఉండేటువంటి శిష్యులు యోహాను వీళ్ళందరూ నిస్వార్థమైన సేవ చేశారు. నిస్వార్థమైన సేవ. ఈరోజు ఒక చిన్న ఆపరేషన్ జరగాలన్నా, ఒక చిన్న అంటే కేవలం ఒక 3 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బయటకు రావాలండి. కొన్ని రోగాలకి లక్షలు అయిపోతున్నాయి. కేవలము ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ స్వస్థత కలుగుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యందు ఉంచిన నమ్మకము, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరము, అదంతా వాళ్ళు నిస్వార్థానికి వాడుతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ పక్షాన ఉండి గొప్ప గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాబట్టి ఆ కొద్ది సమయంలో సంఘం ఎంతగానో ప్రపంచమంతా ప్రబలిపోయింది. అనేకులు శిష్యులుగా మారారు. ఇది చూసి సహించలేకుండా వాళ్ళని చంపేదాని కొరకు, వాళ్ళ మీద నిందలు వేసేదాని కొరకు ప్రయత్నిస్తూ వస్తుంది పాడు మూర్ఖులైనటువంటి ఆ గుంపు. అయినప్పటికీ కూడా వాళ్ళు చేయాలనుకున్న పని దేవునికి లోబడి దేవునికి విధేయులై వాళ్ళు గొప్ప కార్యములు దేవుని కొరకు చేయటకు సాహసించారు. కాబట్టి వాళ్ళ పక్షాన దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేశాడు. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి, ఈ తబిత అనేటువంటి వ్యక్తి భక్తి పరురాలుగా ఉంటుంది, దాన ధర్మములు చేసేటువంటి స్త్రీగా ఉంటుంది, ఎంతో నమ్రత కలిగిన స్త్రీగా ఉంటుంది, ఆ చారిటీ కలిగిన మనసును ఆమె కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె బ్రతకాల అనేటువంటి కోరికతో వాళ్ళు అంగలార్చి ఆయన ఎక్కడున్నాడో పిలిపించి ఆయన ద్వారా దేవుని వేడుకోమని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా ఆమె బ్రతికింది. మరలా అఫ్కోర్స్ చనిపోతుంది, కానీ ఆ సమయంలో కొంతకాలము వాళ్ళ ఆశ మేరకు ఆమె పట్ల వాళ్ళు చూపినటువంటి ప్రేమను బట్టి వాళ్ళు బ్రతికించుకున్నారు. దేనికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు కూడా అలాంటి కార్యములు నమ్మితే జరుగుతున్నాయి. అది నమ్మాలా. దేవుని మీద మన విశ్వాసం ఇచ్చినప్పుడు గొప్ప మహత్కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అట్టి కార్యములు కావాలని మీకు కోరిక ఉంటే ఖచ్చితంగా దేవునితో నడవండి, దేవుని మీద ఆధారపడండి, నిస్వార్థమైనటువంటి ఆ యొక్క సేవ చేటుకు ముందుకు రండి. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాశక్తి మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించి మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించుగా ప్రార్థిద్దాం. ఆ దినము తబిత ఏ విధంగా చనిపోయినటువంటి తబిత యేసు నామములో మరలా ఎలా బ్రతికిందో, ఈ రోజు మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో ఎవరైతే ఆ కాయలా పడిపోయి ఆ బలహీనలై ఇదిగో చావుకు సిద్ధంగా ఉంటున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థిద్దాము. దేవుడు మరలా వాళ్ళకు జీవాన్నిచ్చి వాళ్ళ బలపరచుగాక ప్రార్థిద్దాం. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నా తండ్రి ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన పేతురు ద్వారా చనిపోయినటువంటి నాయన దొరకాని ప్రభా, ఆ తబితాను ప్రభా, మీరు మరలా మీ నామంలో ప్రార్థించగా ఆమెను బ్రతికినటువంటి సన్నివేశాలు చూస్తున్నాం ప్రభా. అది చూసి మిగుల విభ్రాంతి పొంది ఆ ప్రదేశంలో ఉండే యొప్పేలో ఉండేటువంటి వారంతా ప్రభా మారు మనసు పొంది నీ వైపు తిరిగినట్టు ప్రభా లేఖనం చెప్తుంది నాయన. అవున దినం వింటుండేటువంటి మేము, అయ్యా నీ మాటలు గ్రహిస్తున్నటువంటి మేము, మా జీవితాల్లో కూడా ప్రభా ఆ గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు మీరు జరిగించే దేవుడు అని మేమైతే నమ్ముతున్నాం నాయన. ఇదిగో మా బంధువుల్ని, మా రక్త సంబంధికుల్ని, మమ్మల్ని ప్రేమించేవారు, ద్వేషించేవారు, ఆత్మీయులు, సహోదరి సహోదరులు ఎంతో మంది ఉంటారా. ఎవరి జీవితాల్లో ఏ బాధ ఉందో, ఏ విధమైనటువంటి దీర్ఘకాలికమైన సమస్యల చేత తల్లడిల్లిపోతున్నారో వాటన్నిటికీ యేసు నామములో ఇప్పుడే పరిష్కారం కలుగును గాక. నీ మీద ఆనుకొని నీ యందు నమ్మిక ఉంచి మీ కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎలాంటి రోగమైనా, ఎలాంటి భయంకరమైన ఆర్థిక సమస్యనా, ఎలాంటి నాయనా ప్రభా ఆ కుటుంబంలో ఉండేటువంటి కలహాలైనా యేసు నామంలో తొలగిపోను గాక. ప్రతి ఒక్కరికి సమాధానం కలిగి ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరుగుదురు గాక. దేవుని యొక్క కృప ఆయా నమ్మిన ప్రతి ఒక్కరూ పొందుకొని నీ నామాన్ని మహిమపరిచినట్లు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని మరలా మీ చిత్తమైతే నాయన మేమందరము కలుసుకుని నీ నామాన్ని మహిమపరచుకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాగండి. దేవుడు మనకు తోడే ఉండడు గాక. కాబట్టి దేవుని మీద ఆధారపడతాము,
పేతురైతే దేవుని నామాన్ని నిస్వార్థంగా ఆడబడుతున్నాడు. కాబట్టి ఆయన ద్వారా చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. అనేక రోగులు స్వస్థత నొందుతున్నారు. దేవుని రాజ్యము కొరకు వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎంతో అవమానం పొందుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనుక అంజ వేయకుండా ముందుకే పైన మనం వెళుతున్నారు. అట్టి జ్ఞానము, అట్టి కృప మనము పొందుకొని దేవుని రాజ్యంలోనికి అనేకులు నడిపిస్తూ, అనేకులు స్వస్థపరుస్తూ, అనేక సమస్య నుంచి విడుదల పొందుటకు మనమందరము ఏక మనసుతో ప్రార్థించి దేవుని కృపకు పాత్రం అవుతాము. దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి ఛానల్లో ఉండేటువంటి గొప్ప మర్మము దేవుని రాజ్యము కట్టుకు మనమందరము పురిగొల్పబడదాము. దేవుని బ్రతుకుతాము. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. షలోమ్.